హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరైతే చాలా బాగుంటారు. నేనైతే ఈరోజు ఆవిరి కుడుములు అయితే మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఆ ఆవిరి కుడుములు అనేవి ఎలా రెడీ చేసుకుంటామో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని మనం 2-3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలండి. నేనైతే డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్గా ఉన్న ఓకే. ఈ విధంగా బాగా కడుక్కున్నాక ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం ఒక 8 అవర్స్ మ్యాక్సిమం నానబెట్టుకోవాలండి, లేదా ఓవర్ నైట్ అయినా సరిపోతుంది. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మూత పెట్టి మనం పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే చూడండి, మినపగుళ్ళు అనేవి మనకి బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ముందు వాటర్ అనేది వేసుకొని మనం మినపగుళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా అయితే మనకి స్మూత్గా గ్రైండ్ అవుతుందండి పప్పు అనేది. చూసారు కదా, ఇలా పప్పు అంతా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టుకోవాలండి. చూడండి, నేను 1 కేజీ ఇడ్లీ రవ్వ అనేది 1 గ్లాస్ మినపగుళ్ళకి యాడ్ చేస్తున్నాను. ఇదేం ఎక్కువైపోదండి, మనకి పర్ఫెక్ట్గా ఆవిరి కుడుములనే వస్తాయి. మనం పెట్టుకున్న మామూలు ఇడ్లీకి కూడా సేమ్ ప్రాసెస్. సో ఈ విధంగా వీటిని వాటర్ వేసి మనం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మనం రుబ్బు అనేది చూడండి ఇలా గ్రైండ్ అవుతున్నప్పుడు మనం ఇందులో గల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కంటే ఈ రాళ్ళు ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదండి, నాకైతే ఇలా స్మూత్గా గ్రైండ్ అయిపోయింది. ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడైతే మనం దీన్ని వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా రుబ్బంతా వేరే గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు మనం నూక అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్ది నూక అనేది మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలండి. దీన్ని అడుగు నుంచి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ ఏమైనా సరిపోతే యాడ్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఒక 1 అవర్ పాటు. చూసారు కదా, మనకి రుబ్బు అనేది బాగా ఇలా పొంగులా వచ్చింది. సో ఇదంతా మనకి బాగా కలిసిపోయి రుబ్బు అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడైతే మనం కుడుములు అనేవి పెట్టుకుందాం. దీనికోసం అయితే ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది హీట్ అయ్యేలోపు మనం చూడండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టమైతే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ రుబ్బు అనేది వేసుకోవాలండి. చూడండి, మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మనకి కుడుము అనేది ఎక్కువ దలసరిగా కావాలంటే రుబ్బు అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను. వేసుకుని ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు దీని మీద కవర్ చేసి మనం మీడియం ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి, మనం కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఆ నైఫ్ పెడితే మనకి ఈ విధంగా తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి, స్మూత్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అంతేనండి, సింపుల్గా మనకి ఆవిరి కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. ఇది ఏ చట్నీ కాంబినేషన్లోనైనా చాలా టేస్ట్గా ఉంటుంది. డైలీ ఇడ్లీ తిని మనకి బోర్ కొట్టేటప్పుడు ఈ విధంగా ఆవిరి కుడుములు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.